ఇప్పుడే చూసానండి. సోషల్ మీడియాలో అసల వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, మన భారతదేశం గురించి. అసలు ఫారినర్ గర్ల్స్ అందరూ మన ఇండియాకొస్తుంటే సిగ్గు లేకుండా మన మన భారతదేశ యూ నో బాయ్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అంటే అందరూ కాదు. వీళ్ళుంటారు గదా! ఈ లోకల్ వాళ్ళు. అసలు వీళ్ళెందుకు పరువు తీయడానికి మాత్రం మన భారతదేశ పరువు తీసేవాళ్ళు వీళ్ళే. ఎందుకంటే ఆడపిల్లలందరూ సగం మంది వదిలేసి వచ్చేస్తున్నారు భారతదేశం నుంచి. నాలాంటి వాళ్ళు కూడా ఒక రీజన్. మన స్టోరీ గురించి తర్వాత చెప్పుకుందాంలే, కానీ ఫస్ట్ భారతదేశంకి ఫారినర్స్, అది కూడా ఆడపిల్లలు వస్తున్నారంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ట్రీట్ చేయాలంటారు? ఎంత మనము సేఫ్టీగా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఇచ్చి మంచి ఒక హోమ్ ఫీలింగ్, ఒక ఇండియా అంటే ఆహా ఇది ఇండియా అంటే ఒక మంచి దేశం అని ఎంత మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆడపిల్లల్ని. అలా కాకుండా వాళ్ళు వస్తే వాళ్ళ మీద మీద పడిపోయి ఫోటోలు ఏంటండి? అసలు తెల్లగా ఉంటే ఇప్పుడు మీద పడిపోవాలా? నాకు అర్థం కాదు. సరే, మీరు ఎప్పుడూ చూడలేదు ఆ జనాల్ని, మీరు తెల్లోల్ని ఎప్పుడు చూడలేదు అనుకోండి, అప్పుడు అయితే పడిపోవాలా? అంటే అంత గొప్ప ఏముందండి తెల్లలో? ఇప్పుడు నేను అందరం కలిసి వర్క్ చేస్తాం ఇక్కడ బయట కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో అందరం కలిసి, అందరం ఏ కలర్ అయితే ఏంటి, అక్కడ తెల్లోళ్ళకి మన ఇండియన్స్ అంటే ఇంకా బాగా ఇష్టం ఆ కలర్ కొంతమందికి. అలాగే ఆఫ్రికన్స్ అంటే అందరూ చాలామంది యునైటెడ్గా వర్క్ చేసుకుంటారు ఇక్కడ బయట కంట్రీస్లో. కానీ మన దేశంలో అయితే మీద పడిపోయి ఫోటోలు తీసేసుకుని అంత అమ్మాయిల మీద, అది అసలు మన కల్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్చర్ గురించి మాట్లాడతారు కదా మన భారతదేశంలో. అది మన కల్చరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల మీద పడిపోయి ఫోటోలు తీసేసుకుని, అదే ఒక భారత స్త్రీ వస్తుంటే పడతారా? చెప్పు తీసుకుని కొడతారు. భారత స్త్రీ దగ్గర అలా నడుస్తూ ఉంటే రోడ్డు మీద పడిపోయి ఫోటోలు తీసేసుకోవడాలు, ఇవి అంత ఏముందండి ఫోటోలు తీసేసుకోవడానికి? నాకు అర్థం కాదు. మనలో లేదా? మీరు ఒకసారి బయటికి రండి. బయటకు వస్తే సెల్ఫీలు తీస్తారు మీలాంటి పర్సనాలిటీస్ ఎవరైతే ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారో ఆడపిల్లలతో. మీలాంటి జనాలకి సెల్ఫీలు తీసి పెడతారు, లేకపోతే న్యూస్ ఛానల్లో మీలాంటి ఫేసెస్ వస్తాయన్నమాట. ఇలా ఉంటారనమాట అని చెప్పి. మీరు చేసే ఎదవ పనుల వల్ల మాలాంటి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని అన్నీ చేసి బయట కంట్రీస్కి వచ్చి వర్క్ చేసుకుని ఇండియన్ పరువు నిలబెడుతున్నాము. ఈ ప్రపంచంలో